మేడిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నూతనంగా ఏర్పాటైన పాలక మండలి అధ్యక్షులు మరియు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలి కమిటీ చైర్మన్ గా పన్నాల శ్రీనివాస్ రెడ్డి, సభ్యులుగా జంగాచారి, ఐలేష్ యాదవ్, పవన్ కుమార్ గౌడ్, మహేశ్వరి, నాగరాజు కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నూతన పాలక మండలి అధ్యక్షులకు, సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. నూతన పాలక మండలి సభ్యులు నిబద్ధతతో పనిచేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేసి భక్తుల మన్ననలను పొందాలని, నూతన పాలక మండలి ఆదర్శవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మేము కూడా దేవాలయ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామన్నారు. మా అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ప్రమాణ స్వీకార మహోత్సవంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి గ్రామము వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను నా శక్తివంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలరు. మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమముగా నిర్వర్తించగలనని శ్రీ వీరాంజనేయ స్వామి వారిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. గ్రామము ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్. ఈ గుడి చాలా పురాతనమైనటువంటి గుడి. మరి గుడి కూడా రోడ్డుకు పక్కనే దాదాపుగా ఎకరన్నర ల్యాండ్ దాకా ఉన్నట్టుంది. అంటే ఇంత మంచి ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి గుడి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి ఇలాంటి గుడికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే నాకు తెలుసుండి మన జిల్లాలో మొట్టమొదటి గుడి కూడా ఇది ప్రకటించింది. మన జిల్లాలో మాత్రం, నాకు వేరే జిల్లాలో కూడా తెలియదు కానీ మన జిల్లాలో మాత్రం ఫస్ట్ టెంపుల్. ఇక్కడ కమిటీ వేసుకోవడానికి చైర్మన్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ మహేశ్వరి గారికి, అంతే కదా వైస్ చైర్మన్ మహేశ్వరి, సభ్యులేనా? ఓకే. సభ్యులు జంగాచారి గారికి, అదేవిధంగా పవన్ కుమార్ గౌడ్ గారికి, నాగరాజు గారికి, ఐలేష్ యాదవ్ గారికి, కుమార్ గారికి, ముదుగండ మహేశ్వర్ గారికి, పంతులు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి అన్న ఎక్స్ఎమ్మెల్యే సూర్యన్న గారు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు, మరి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఎక్స్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, ఐలయ్య గారు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, మహిళా సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఇది ఒక సంవత్సరం కోసమే కేటాయించింది కాబట్టి ఎవరైనా రాని వాళ్ళు కూడా నిరాశ పడకుండా సంవత్సరం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని కూడా వేసుకోవడమా ఇంకేందా నేను చూసుకొని వేరే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కష్టాలలో ఉన్నప్పుడు
పార్టీ జెండా మోసి రూపాయి ఖర్చు పెట్టి కేసులు వేయించుకొని అన్ని తిరిగినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి తప్పకుండా అవకాశాలు వస్తాయి. కొన్ని వేల అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతూ ఉందంటే భుజాల మీద జెండాలు మోసినటువంటి కార్యకర్తలకు ఎప్పుడు కూడా నేను అన్యాయం చేయను, తప్పకుండా ప్రతి ఒక్కరిని గుర్తిస్తా, నాయకులను గుర్తిస్తా, మీ అందరిని కూడా గుర్తిస్తా చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా ఎన్ని కమిటీలు వచ్చినా ఏ అవకాశాలున్నా మొదటి సంవత్సరం ఒకరికి వచ్చినా రెండో సంవత్సరం ఇంకొకరికి వస్తుంది. 5 సంవత్సరాల దాకా మనకు పార్టీ పదవులు తీసుకోవడానికి కానీ అదేవిధంగా ఇట్లాంటి చైర్మన్లు డైరెక్టర్లుగా చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందరం కూడా ఇదే విధంగా మనందరం ఏ అవకాశం వచ్చినా అందరం చర్చ చేసుకొని ఫస్ట్ తరం మొదలెట్టిస్తే సెకండ్ టైం ఓరికిద్దామని మాట్లాడుకొని ఎలాంటి దేశజాలకు పోకుండా మరి ఈ టెంపుల్ ముంగటిగా మమ్మల్ని పిలిచినందుకు నిజంగా కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని, మరి మన పార్టీని కూడా ఆశీర్వదించినటువంటి భగవంతుడు తప్పకుండా మంచి కార్యక్రమాలతో ప్రజల దగ్గరికి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఇచ్చినటువంటి మాటలను 6 గ్యారెంటీలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మంచి పేరు తెచ్చే విధంగా, రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మంచి పేరు తెచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. చాలామంది రెచ్చగొడతారు కానీ మనం రెచ్చిపోవద్దు. కానీ ఏదేమున్నా మనం తప్పకుండా ప్రజలకు మంచి చేయాలని నేను ఈ సందర్భంగా దేవుని సన్నిధిలో మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.